ఓం శ్రీ గణేశాయ నమః. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గ్రహబలాలు మారుతున్న ఈ డిసెంబర్ రెండవ వారంలో 3 ముఖ్యమైన రాశులైన కర్కాటక, సింహ, కన్య ఈ రాశులకు ఏం మార్పులు వస్తాయి, ఏం శుభాలు కలుగుతాయి మరియు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వారి లక్షణాలు, స్వభావం, ఈ వారం పని, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం మరియు చివరిగా ప్రత్యేక పరిహారాలు కూడా నేను ఈ వీడియోలో అందిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు మరియు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. మరియు దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఇక ముందుగా కర్కాటక రాశి వారితో ప్రారంభిద్దాం. కర్కాటక రాశి. ఈ రాశి రాశి చక్రంలో 4వ రాశి. ఈ రాశికి అధిపతి చంద్రభగవానుడు. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల క్రింద జన్మించిన వారిని కర్కాటక రాశి వారి క్రింద పరిగణించబడతారు. ఇక ఇప్పుడు కర్కాటక రాశి వారి లక్షణాలు, స్వభావం ఎలా ఉంటాయి అంటే, కర్కాటక రాశి వారు చంద్రుని ఆధిపత్య రాశి కాబట్టి మనసు చాలా సున్నితంగా మరియు ప్రేమతో నిండిపోయి ఉంటుంది. కుటుంబం కోసం ఏదైనా త్యాగం చేసే మనసుకు వీరి ఉంటుంది. ఇక భావోద్వేగాలు ఎక్కువ, ఇన్స్టిట్యూషన్ బలంగా ఉంటుంది. ఎవరైనా బాధపడి ఉంటే వెంటనే అర్థం చేసుకునే రాశి కర్కాటక రాశి. కానీ అన్నెసెసరీ స్ట్రెస్, ఓవర్ థింకింగ్ వీరి ప్రధాన లోపాలు. ఇక ఈ వారం ఫలాలు అంటే డిసెంబర్ 2వ వారం ఫలాలు ఎలా ఉన్నాయి అంటే, కెరీర్ మరియు వర్క్ పరంగా చూసుకున్నట్లయితే ఆఫీస్లో మీ వర్క్పై హయ్యర్ అఫీషియల్స్ దృష్టి పడుతుంది. ఇక మీరు చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని చూపిస్తుంది. నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి పాజిటివ్ మూమెంట్స్ కూడా కనిపిస్తాయి. ఇక ఆర్థిక పరంగా చూస్తే డబ్బు విషయంలో స్లోగా ఉన్న ఎనర్జీ ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఇక పెండింగ్ అమౌంట్స్ కూడా రావచ్చు. ఖర్చులు ఫ్యామిలీ బేస్డ్గా ఉంటాయి, కానీ మీ మనసును సంతోషాన్ని ఇస్తుంది. ఇక ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అంటే, కుటుంబంలో శాంతి, మద్దతు, ప్రేమ పెరుగుతుంది. కొన్ని రోజుల నుంచి ఉన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. ప్రేమలో ఉన్నవారికి మరింత నమ్మకం బలపడుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే జలుబు, అలసట, నీరసం కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చలికాలం కాబట్టి. ఇక విశ్రాంతి కోసం కొంచెం టైం తీసుకోవాలి. ఇక ఈ వారం అంటే డిసెంబర్ 2వ వారం ఏ పరిహారాలు చేసుకోవాలి అంటే, ప్రతిరోజు ఉదయం చంద్రుడికి నీళ్లను అర్పించండి. ఇక పాలు లేదా తెల్లవర్ణ ఆహారం ఒక చిన్న పూజారికి ఇవ్వండి. పర్లేదు, ఇంట్లో ఒకసారి ఓం నమ శివాయ అనే 108 సార్లు చెప్పండి. మనసు ప్రశాంతమవుతుంది. ఇక పావురాలకు గింజలు పెడితే చాలా మంచి శుభాలు కలుగుతాయి. ఇక ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి. ఈ రాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని సింహరాశి వారు అని అంటారు. ఇక సింహరాశి వారి లక్షణాలు మరియు స్వభావం ఎలా ఉంటుంది అంటే, సింహరాశి వారు ధైర్యం, ఆత్మవిశ్వాసం, న్యాయకత్వం ఇవన్నీ ఈ సింహరాశి వారి శక్తులు. ఇక జన్మతః లీడర్, ఎక్కడికెళ్ళినా దృష్టి తమ మీదే ఉంటుంది. ఇక ఇష్టపడ్డ వారిని బలంగా కాపాడుతారు. కానీ ఈగో కొన్నిసార్లు సంబంధాల్లో చిన్న దూరం తీసుకురావచ్చు. ఇక ఈ వారం ఫలాలు ఎలా ఉన్నాయి అంటే, కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ వారం మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఆఫీస్లో మీ సజెషన్స్ కన్సిడర్ చేస్తారు. కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యత కూడా రావచ్చు. ఇది మీ గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఇక బిజినెస్ ఉన్నవారికి కొత్త ఛాన్సెస్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో ఒక మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
శుభకార్యాలు ఉండడం వల్ల ఖర్చు ఉన్నా మీరు ఆనందిస్తారు. ఇక పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది పాజిటివ్ వీక్. ఇక రిలేషన్షిప్స్లో ఉన్నవారికి ఎలా ఉంటుంది అంటే పార్ట్నర్ మీ పట్ల అఫెక్షన్ చూపుతారు. ఇక మీ ఫ్యామిలీలో మంచి సంభాషణలు కూడా జరుగుతాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే బాడీ హీట్, అసిడిటీ, టైర్డ్నెస్ కొంచెం ఉంటాయి. కాకపోతే ఎక్కువ నీళ్లు తాగండి, అంత బాగానే ఉంటుంది. ఇక ఈ వారం మీరు ఏ పరిహారాలు చేయాలి అంటే ఆదివారం నాడు సూర్యనారాయణకి నీళ్లు సమర్పించండి. ఇక బ్రాహ్మణునికి లేదా పేదవారికి గోధుమ లేదా పసుపు వస్త్ర దానం చేస్తే మంచిది. ఇక ఉదయం 12 నిమిషాలు సూర్య నమస్కారం చేస్తే శక్తి పెరుగుతుంది. ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక ఇప్పుడు కన్యరాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యరాశి ఈ రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల క్రింద జన్మించిన వారిని కన్యరాశి వారి క్రింద పరిగణించబడతారు. అయితే ఇప్పుడు కన్యరాశి వారి లక్షణాలు, స్వభావం తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. శుభ్రత, క్రమశిక్షణ, పర్ఫెక్షన్ ఇవన్నీ గుర్తు చేసే రాశి కన్యరాశి. ప్రతి పనిని సరిగ్గా చెయ్యాలనే కోరిక ఉంటుంది. ఇక విశ్లేషణ శక్తి ఎక్కువగానే ఉంటుంది. కానీ సెల్ఫ్ డౌట్స్ కొన్నిసార్లు ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. ఇక ఈ వారం ఫలాలు ఎలా ఉన్నాయి అంటే డిసెంబర్ 2వ వార ఫలాలు. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే పనిలో కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. టెక్నికల్ జాబ్స్, రైటింగ్, అకౌంటింగ్ వర్గంలో ఉన్నవారికి స్పెషల్ వీక్ ఇది. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీ ప్రయత్నాల వల్ల చిన్న అమౌంట్స్ వచ్చినా అవి మంచి మార్గాన్ని చూపిస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్కి ఇది ఒకే వారం, కానీ పెద్ద డెసిషన్స్ని ఆలోచించి తీసుకోండి. ఇక సేవింగ్స్ మళ్ళీ యాక్టివ్ అవుతాయి. ఇక ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే ఇంట్లో మదర్ సైడ్ రిలేటివ్స్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ఇక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్న వెంటనే సర్దుబాటు అవుతాయి. కొన్ని రాశుల కంటే ఈ వారం శాంతి ఎక్కువగా ఉంటుంది కన్యరాశి వారికి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే డైజెషన్, అసిడిటీ మీద శ్రద్ధ అవసరం, అంటే జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా బయట ఆహారాన్ని తీసుకోకండి, అవాయిడ్ చేయడమే మంచిది. ఇక ఈ వారం కన్యరాశి వారు ఏ పరిహారాలు చేయాలి అంటే బుధవారం నాడు పచ్చ నువ్వులు లేదా పచ్చ మినుములు దానం చేయండి. ఇక గణపతి దేవుడికి దూర్వ పువ్వులు సమర్పించండి. ఓం బుద్ధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గ్రీన్ కలర్ వస్త్రం ధరించడం ఈ వారం శుభకరం. ఇవండి కర్కాటక, సింహ, కన్య రాశుల వారికి డిసెంబర్ 2వ వారం ఫలితాలు మరియు శుభ పరిహారాలు. మీ రాశి ఏది? ఈ వారం ఏ భాగం మీకు ఎక్కువగా కనెక్ట్ అయిందో కామెంట్ బాక్స్లో రాయండి. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ దగ్గరి వాళ్ళతో, అంటే మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫలితాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. మీ వారం శుభంగా విజయాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.